ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ కామ్లో ఒక 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ను స్టెప్ బై స్టెప్గా చేయబోతున్నాను. ఈ వీడియో మాస్టర్ కామ్ నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు డ్రాయింగ్ స్టార్ట్ చేద్దాం. డ్రాయింగ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి డయాగ్రామ్ కూడా చెక్ చేద్దాం. ఇగో ఈ 2D డయాగ్రామ్ని ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ ప్లేట్ అని ఉంది కదా, ఈ డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేద్దాం. 85, 80, ID 26, R42, dia 60, 10 holes, 10 dia 8 holes. ఈ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా ఈ డ్రాయింగ్ చేసుకుందాం. వేర్ ఫ్రేమ్ టాప్ లో పెట్టుకోండి. సర్కిల్, dia 26 ప్లస్ dia 60, 60 ప్లస్ R42, రేడియస్ 42. ఓకే, ఇప్పుడు సర్కిల్లో ఈ మిడిల్ సర్కిల్లో డయామీటర్ 10 mm 8 హోల్స్ కావాలి మనకు. సో సర్కిల్, ఆటో సర్కిల్ కు కోఆర్డినేట్ డయామీటర్ 10 mm. ఇది మనకు రొటేట్ అవ్వాలి. ఎన్ని డయా 10 mm 8 హోల్స్. ఓకే, సరే తీసిన కదా. రొటేట్ ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇంకా మనకి ఎన్ని కావాలి? 7 హోల్స్ కావాలి. 7 ఎంటర్. తర్వాత 8 హోల్స్ కాబట్టి ఎంత వస్తుంది? 45 degrees. ఓకే, 45 degrees ఇస్తే మనకు కావాల్సిన 8 హోల్స్ వచ్చేస్తాయి. టాప్ లో 3, డౌన్ 3, 6, 7, 8. ఓకేనా? సో రైట్ క్లిక్, కర్సర్, కలర్స్ ఆల్ కలర్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఈ సర్కిల్ నుంచి ఈ ఈ మిడిల్ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ కి 40 mm, టోటల్లీ ఈ సర్కిల్ టు ఇక్కడికి 85 mm. ఓకేనా? లైన్ తీసుకుందాం. మిడిల్ లైన్, సర్కిల్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ అయితే 40, 40. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి టాప్ కి 85, ఇక్కడ నుంచి ఇక్కడికి 85. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హారిజాంటల్ తీసుకున్నాం. ఇప్పుడు వర్టికల్ కూడా ఒక లైన్ తీసుకుందాం. కర్సర్, కోఆర్డినేట్ నుంచి నెక్స్ట్ ఇది ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ కి ఈ రెండు సర్కిల్ కి ఎంత? 80 mm డిస్టెన్స్. ఓకే, ఆఫ్సెట్, ఆఫ్సెట్ అంటే 80.
ఓకే. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఈ ఐడి 16 ఓడి 36. ఓకే. ఐడి 16 ఓడి 36 సర్కిల్ 16 ఓడి 36 ఓకే. ఇప్పుడు ఇక్కడ పైన ఈ సర్కిల్ డయా 26 ఐడి సర్కిల్ 26 ఓడి సర్కిల్ 52 ఐడి సర్కిల్ 26 ప్లస్ ఓడి సర్కిల్ 52 ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ అవసరం లేని హోల్స్ ఈ లైన్స్ డిలీట్ చేసుకుందాం. 3 ఈ లైన్స్ మనకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏమి ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ కి టాంజెంట్ లైన్ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ కి ఇక్కడ టాంజెంట్ లైన్ ఓకే. అన్ని తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ప్లస్ నుంచి నెక్స్ట్ ఇక్కడ రేడియస్ 42 ఇక్కడ రేడియస్ 96 రేడియస్ 42 కదా. నెక్స్ట్ లెట్ 42 ఓకే. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ ఇక్కడ ట్రిమ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ ట్రిమ్ కాకూడదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్ దగ్గర ట్రిమ్ ఎంటిటీస్ అనేది కదా సెలెక్ట్ అయి ఉంటుంది. మనం అన్సెలెక్ట్ చేస్తే ఇక్కడ సర్కిల్ పూర్తి సర్కిల్ వచ్చేస్తుంది. ఇక్కడ ట్రిమ్ దగ్గర రైట్ మార్క్ లో క్లిక్ లో ఉంటే ఇక్కడ కట్ అవుతుంది అంట. సో మనం దాన్ని రిమూవ్ చేసుకుంటే సర్కిల్ ఫుల్ సైకిల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది 96 ఆర్ 96 ఓకే. 96 ఓకే. ఆర్ 96 ఓకే వచ్చేసిందా. ఇప్పుడు మనకు అవసరం లేదని ట్రిమ్ చేసేసుకుందాం. ఈ సర్కిల్లో మనకు అవసరం లేదన్నమాట. ఓకే. ఇప్పుడు ఏమైనా మర్చిపోయామా? ఏం మర్చిపోలేదు కాబట్టి మనకు ఇంకేం మర్చిపో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చూశారు కదా డ్రాయింగ్ పూర్తిగా కంప్లీట్ అయింది. ఇప్పుడు దీనిని మనం కలర్స్ చేంజ్ చేసుకుందాం. కంట్రోల్ ఏ ఈ యొక్క ఎంటిటీస్ కూడా థిక్నెస్ పెంచుకుందాం. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇది రెఫరెన్స్ లైన్ కాబట్టి దీనిని నెక్స్ట్ ఈ కలర్లు మార్చేసుకుందాం. సెలెక్ట్ అండ్
తీసుకుందాం. ఈ కలర్ తర్వాత డైమెన్షన్స్ కూడా ఇచ్చేసుకుందాం. డైమెన్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. కరెక్ట్‌గా ఉన్నాయి. దీనికి వేరే కలర్ అయితే రిఫరెన్స్ లైన్ కదా అది. ఓకే. ఒకసారి డైమెన్షన్స్ చెక్ చేసుకుందాం. డ్రాఫ్టింగ్‌కెళ్ళి స్మాల్ డైమెన్షన్స్ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 80 ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 85 మార్క్ 42 16 36 26 52 60 42 there 10 mm. There 10 mm 8 holes. 1 2 3 4 5 6 7 8. Okay. Next ఈ సర్కిల్ 26 నెక్స్ట్ 96. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూశారు కదా మీరు. ఒకసారి డైమెన్షన్ చెక్ చేసుకుందామని. 85 80 85 80. ఓకే. OD 16 ID 36. OD 16 ID 36. ఓకే. Radius 42 radius 96. Radius 42 radius 96. ఓకే. ID 26 OD 52. ID 26 OD 52. ఓకే. ID circle 42 radius 42 radius 42 dia 16 mm dia 16 mm తర్వాత 8 holes dia 10 mm 8 holes dia 8 dia 10 mm తర్వాత RD circle 26 RD circle 26. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒకటి మర్చిపోయాము. ఒకసారి చెప్పి ఈ సర్కిల్ టు సర్కిల్ 40 mm. ఓకే. 40 mm ఈ సెంటర్ టు ఈ సెంటర్కి 40 mm. ఓకేనా. చూశారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ అన్ని కరెక్ట్గానే వేసాము. సో కరెక్ట్గానే వేసాం కాబట్టి ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాటికి కూడా కామెంట్ బాక్స్లో రాయండి. నేను వాటికి ఆన్సర్స్ రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగే మీకు అర్థమైనట్టుంటే ఈ వీడియోలని వేరే వాళ్ళకి ఇతర వాళ్ళకి షేర్ చేసి
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.